హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ జీవనాదిత్య. ఈరోజు సుందరయ్య పార్క్, వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ మరియు మన హాస్పిటల్స్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ వారి యొక్క సౌజన్యంతో మెగా ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నారు. ఇందులో బీపీ, షుగర్తో పాటుగా డెంటల్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వీరు మన రెగ్యులర్ వాకర్ ఫ్రెండ్. ఈ ప్రోగ్రామ్కి స్పెషల్ గెస్ట్గా మనకు మన లింగా ప్రకాష్ గుప్తా గారు ప్రెజెంట్ డిస్ట్రిక్ట్ 301 వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెజెంట్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ సుందర పార్క్లో చాలా మంచి ప్రోగ్రాములు చేస్తున్నారు. మనం వీళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ మన మ్యాగజైన్స్ ఇంటర్నేషనల్ వాకర్లు కూడా వస్తున్నాయి. దానికి మీరు అందరూ రియల్లీ మన హాస్పిటల్ వారు కూడా చాలా సంతోషము. చాలా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారని చెప్పారు. టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు. ఇవాళ డెంటల్ది డైలీ చెకప్ చేస్తారు. నిరంజన్ గారు మన ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో మరి డైలీ కార్యక్రమం మంచిగా అవుతున్నాయి సార్. చాలా సంతోషం. అన్ని పార్కులలో కూడా ఈ మధ్యలో ఈ హెల్త్ క్యాంపులు పెడుతున్నారు. మీరు అందరూ ఆరోగ్యంగా సుఖంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే నడిపించాలి. మన మెంబర్లు కూడా గాంధీ సార్, మీరు మా మెంబర్ల అసోసియేషన్ కూడా మీరు తోడ్పడండి. మన అభివృద్ధి చెందాలంటే మీ సహకారం అందరిది ఉండాలి. అందరికీ ధన్యవాదాలు. నాగభూషణం గారు. హలో అండి, గుడ్ మార్నింగ్. సో నేను కొత్తగా వచ్చానమాట మన హాస్పిటల్స్. ఇది మన అందరి హాస్పిటల్. మీకు ది బెస్ట్ సర్వీసెస్ అట్ బెస్ట్ ప్రైసెస్ అయితే మేము చేసి పెడతాము. డాక్టర్స్ కూడా ఇక్కడ నుంచి ప్రతిరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ అవైలబుల్ ఉంటారు. యూ కెన్ కాంటాక్ట్ ఎనీ టైమ్. నేను కూడా హాస్పిటల్లో ఉంటాను. యూ కెన్ మీట్ మీ పర్సనల్లీ. మనం డిస్కౌంట్స్ కూడా మన వాకర్స్కి బెస్ట్ ప్రైసెస్ చేసి పెడతాం సార్. ప్రైసెస్ అనే కాదు, బెస్ట్ హెల్త్ కేర్ విల్ బీ ఇన్ మీ బాగ్లింగంపల్లి ఫ్రమ్ నౌ. గుడ్ మార్నింగ్ వాకర్స్. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన 301 డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు లింగ ప్రకాష్ గారికి, మన పిఐపి గారు నాగభూషణం గారికి, అలాగే పాస్ట్ ఏవీపీ గారు సంపత్ రెడ్డి గారికి, అలాగే మాజీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి గారికి, మన శ్రీనివాస్ రెడ్డి గారికి, మన హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమర్నాథ్ రెడ్డి గారికి అందరికి కూడా నా నమస్కారాలు. ఇక భవిష్యత్తులో కూడా ఇలానే మన అమర్నాథ్ గారి సహాయ సహకారాలు మనకు ఎప్పుడూ ఉండాలని చెప్పేసి వారిని కోరుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ.